హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా నిన్న యూఎస్లో ఉండే కస్టమర్స్ కోసం అయితే కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకొచ్చారనమాట. వాళ్ళు ముందు నాకు శారీస్ అయితే కొన్ని పంపించారు. వాటికి మ్యాచ్ అయ్యేలాగా బ్లౌజెస్ తీసుకున్నాను. అలాగే కొంచెం మల్టీపర్పస్గా యూస్ అయ్యే బ్లౌజెస్ కూడా కొన్ని తీసుకున్నాను. అయితే ఇవి వాటి గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. ఒకసారి వాళ్ళు పంపించిన శారీ అయితే ఇది గోల్డ్ టిష్యూ అనమాట. గోల్డ్ విత్ బ్రౌన్ మిక్సింగ్లో ఉంటుంది టిష్యూ ఫ్యాబ్రిక్ ఇదంతా. సో బార్డర్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది, డార్క్ బ్రౌన్ కలరు. కింద ఈ విధంగా లేస్ అనేది ఇచ్చారనమాట. సో ఇది వాళ్ళు పంపించిన శారీ. ఇవైతే పైట వస్తుంది పళ్ళుకి. ఈ విధంగా సింపుల్గా శారీలో వచ్చిన టాజిల్సే ఉంటాయి. సో ఇది శారీ. సో ఈ శారీకి అయితే బ్లౌజ్ అనేది తీసుకోమన్నారు. సో నేనైతే ఈ బ్లౌజ్ తీసుకున్నాను. ఈ మధ్య ఇవి కొంచెం బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో ఇది తీసుకున్నాను. ఇది మెరూన్ విత్ రెడ్ కల్నేత షేడ్ అనమాట. మెరుస్తూ ఉంటుంది టిష్యూ, అంటే శారీ మనకి టిష్యూ లాగా ఉంటుంది కాబట్టి సో దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఇది తీసుకున్నాను. గ్రీన్, అలాగే గ్రీన్ ఫ్లవర్స్ వస్తాయి, కలర్స్ మల్టీ కలర్గా ఉంటుంది అనమాట. సో మస్టర్డ్ ఎల్లో అలా ఉంటుంది. ఇదంతా పైన మనకి జరీ అనమాట. ఈ వర్క్కి చూడండి, బాగా కనిపిస్తుందా? ఈ విధంగా జరీ ఉంటుంది. అక్కడక్కడ ఈ విధంగా చెమ్కీస్ కూడా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ చెమ్కీస్ ఉన్నాయి కదా. సో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మొత్తం మనకి ఈ విధంగా ఉంటుంది. ఇదైతే 1 మీటర్ తీసుకున్నాను. సో దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఈ విధంగా మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను అనమాట. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం డైరెక్ట్గా చూస్తే రిచ్గా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. అంటే మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందేమో కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా గ్రాండ్గా, రిచ్గా, డిఫరెంట్గా ఉంది. అంటే రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఉందన్నమాట. చూడంగానే బాగుంది అనిపించేలాగా ఉందన్నమాట. బ్లౌజ్ అయితే చూడండి, ఇదంతా చాలా రియల్ మనకి వర్క్ లాగే వస్తుందన్నమాట. ఇది రెడ్ అంతా కూడా బ్లౌజ్ మొత్తం మనకి ఈ విధంగానే ఉంటుంది. ఈ బ్లౌజెస్కి ఇంక వర్క్ ఏమీ అవసరం ఉండదన్నమాట. డైరెక్ట్గా మనం స్టిచ్ చేయించుకోవడమే, మంచి మోడల్ ఏదన్నా పెట్టి. సో దీనికి ఈ విధంగా కాంబినేషన్ అనేది సెట్ చేసి తీసుకున్నాను. సో దీని కాస్ట్ అయితే మీటరు 900 పడుతుంది. ఇదైతే మీటర్ 900 పడుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఇది డిజైనర్ విత్ వర్క్ కాంబినేషన్ లాగా వస్తుంది అనమాట. చాలా గ్రాండ్గా ఉంటుంది. మనం కుట్టించుకుంటే కూడా మనకి ఇంక వర్క్ ఏం అవసరం లేదు కాబట్టి ఇంత కాస్ట్ అనేది ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇదిగో ఒకసారి నేను ఇలా పెట్టుకొని చూస్తాను. చూడండి, ఇలా ఉంటుంది కాంబినేషన్ అనేది. చాలా డిఫరెంట్గా, చాలా రిచ్గా ఉంటుందని చెప్పేసి ఇలా సెట్ చేశాను అనమాట. ఇది మీటర్ 900 రూపీస్ పడుతుంది. ఇదొకటి. సో ఇంకొక బ్లౌజ్ అయితే ఇదనమాట. సో మనకి అదే కాన్సెప్ట్లో వస్తుంది, కాకపోతే ఇది కొంచెం ఫ్యాబ్రిక్ వేరుంటుంది. ఇది మల్టీపర్పస్గా తీసుకున్నాను. అంటే ఇలా వైట్లో, బ్లాక్లో అలా ఉంటే జనరల్గా అన్నిటికీ సెట్ అవుతుంది కదా. ఏ సిల్క్ శారీస్కైనా, ఏ శారీస్కైనా కూడా సరిపోతుంది కదా. సో వాళ్ళు మల్టీపర్పస్గా ఒకటి అడిగారనమాట. సో అందుకనేసి ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. సో ఇది మొత్తం మనకి ఈ విధంగా వస్తుంది. గ్రీన్ ఫ్లవర్స్ అన్నీ వస్తున్నాయి, మీకు కనిపిస్తుంది కదా. చెమ్కీస్ కూడా వస్తాయన్నమాట అక్కడక్కడ. చాలా డీసెంట్గా, చాలా నీట్గా, చాలా గ్రాండ్గా ఉంటుంది. చూడండి, ఇది జనరల్గా ఏ శారీకైనా సరిపోతుంది. అంటే ఇప్పుడు ఇందులో ఉండే కలర్స్కి గ్రీన్కైనా సెట్ అవుతుంది, అలాగే ఈ ఆరెంజ్ షేడ్కైనా సెట్ అవుతుంది. ఇది ఇక్కడ లైట్ పింక్ షేడ్ ఉంది, దీనికైనా సెట్ అవుతుంది, దేనికైనా సెట్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా ఇది ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. ఇదైతే కొంచెం కాస్ట్లీ అనమాట. 1500 రూపీస్ పడుతుంది. ఇది ఫ్యాబ్రిక్ వేరు ఉంటుంది, అంటే దీనికి ఫ్యాబ్రిక్ వేరు, ఇది ఫ్యాబ్రిక్ వేరు అనమాట. ఇది కొంచెం టిష్యూ బేస్ మీద ఉంటుంది, కానీ ఇది మనకి పట్టు షేడ్లో ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. మీరు కనుక గమనించారంటే బాగా షైనింగ్ ఉంటుంది, పట్టు క్లాత్ ఉన్నట్టే ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. చూడండి, మనం పెట్టుకొని చూస్తే కూడా ఎంత గ్రాండ్గా ఉందో. చాలా చాలా బాగుంటుంది. సో ఇదైతే ఇంకొక బ్లౌజ్ పీస్గా తీసుకున్నాను అనమాట. ఇవన్నీ స్టిచ్చింగ్ పంపిస్తాను. స్టిచ్చింగ్ 2 బ్లౌజ్ పీసెస్ తర్వాత వాళ్ళు ఒక 5 years పాపకైతే డిజైనర్గా లెహెంగాకి ఫ్యాబ్రిక్ అనేది తీసుకోమన్నారు. సో నేను వాళ్ళ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఇది తీసుకున్నాను. సో ఇదైతే కింద లంగాకి వస్తుంది అనమాట. లెహెంగాకి మనకి మొత్తం అంతా ఇలాగే ఉంటుంది, ఇలా వర్క్ వస్తుంది. చూడండి, ఇది ఒక చిన్న కట్ బీడ్స్తో వర్క్. కింద అయితే మనకి ఈ విధంగా వర్క్ వస్తుంది అనమాట. కిందంతా ఇదిగో ఇలా చెమ్కీసు, కట్ బీడ్స్తో వర్క్ వస్తుంది. టిష్యూ లాగా ఉంటుంది, టిష్యూ మిక్స్ అయి ఉంటుంది అనమాట. బాగా డీసెంట్గా మెరుస్తూ ఉంటుంది. ఓ హడావిడి ఏమి ఉండదు, చాలా డీసెంట్గా ఉంటుంది. అంటే చిన్నపిల్లలు బాగా హడావిడి తీసుకుంటే గుచ్చుకుంటుందని వేసుకోరు కదా. సో అందుకని చెప్పి ఇలా సింపుల్గా
ఇలా తీసుకున్నాను. ఇది ఓన్లీ స్టిచ్చింగే ఉంటుంది, దీనికి వర్క్ గిరికి ఏం అవసరం ఉండదన్నమాట. సో వర్క్ వేసి మనకు బాగా హడావిడిగా కనిపిస్తే పిల్లలు అంత గుచ్చుకుంటుందని చెప్పి వేసుకోరు కదా. సో ఆ ఉద్దేశంతో నేను ఇలా తీసుకున్నాను. సో ఇది లంగాకి, ఇదైతే బ్లౌజు పైన డిజైనర్ లాగా పెట్టి స్టిచ్ చేయించాలి. ఈ బ్లౌజెస్తో పాటు నేను ఇది కూడా స్టిచ్చింగ్కి ఇస్తాను. స్టిచ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి అవుట్ఫిట్స్ అనేది మొత్తం చూపిస్తాను, ఎలా స్టిచ్ చేయించాము ఏంటి అనేది. సో ఇదైతే పైన వస్తుంది అనమాట, ఏముండదు, చాలా సిల్క్ ఫ్యాబ్రిక్. దీని కాస్ట్ 500 పడుతుంది మీటరు. పిల్లలు ఇలా ఉంటే మెత్తగా ఉంటే లైక్ చేస్తారు కాబట్టి సో సింపుల్గా ఇలా తీసుకున్నాను. సో వీటి కాంబినేషన్ అయితే ఇదనమాట. ఇది కిందకు వస్తుంది లెహంగాకి ఇది పైన వస్తుంది. దీనికి బుట్ట చేతులు అలా బటర్ఫ్లై హ్యాండ్స్ అలా అని అనుకుంటున్నాను. సో ఇంకా డిసైడ్ అవ్వలేదు. డిసైడ్ చేసి నేను స్టిచ్చింగ్ చేయించిన తర్వాత నేను మళ్ళీ ఇంకోసారి చిన్న వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఈ రెండింటి కాంబినేషన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో చూడండి, చాలా నీట్గా సింపుల్గా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇవి రెండింటి కాస్ట్ కూడా మనకి 1000 పడుతుంది. రెండింటి ఫ్యాబ్రిక్ కాస్ట్, ఇది 1 మీటరు, ఇది ఒక 2 మీటర్స్. రెండింటి కాస్ట్ మనకు 1000 లోపే వస్తుంది. టోటల్గా ఈ ఫ్యాబ్రిక్ రెండింటి కాస్ట్ 1000 బిలోనే ఉంటుంది. స్టిచ్చింగ్కి ఒక 1000 బిలో అవుతుంది అనుకోవచ్చు. అంటే లోపల లైనింగ్ స్టిచ్చింగ్ మొత్తం కలిపి 2000 అవుతుంది అనుకోండి. సో 2000కి ఇంత బాగా గ్రాండ్గా ఉండే ఎప్పటికీ ఓల్డ్ కానీ ఇలా అనేది తీసుకున్నాం అనమాట. చూడండి, వీటికి కాంబినేషన్ కూడా మనకి ఎప్పటికీ ఓల్డ్ అనేది కాదు, చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఈ వీడియోలో ఇవే చూపిస్తాను, ఇంకా ఉన్నాయి అవి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇవన్నీ చూసారు కదా, ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తక్కువలో మీకు కూడా కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా ఛానల్ డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంది, దానికి ఒకసారి మీరు డీటెయిల్స్ పంపించవచ్చు, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. తక్కువ బడ్జెట్లో చాలా గ్రాండ్గా ఎప్పటికీ ఓల్డ్ కానీ చాలా రిచ్గా ఉండే ఫ్యాబ్రిక్స్, అలాగే స్టిచ్చింగ్ డిజైన్స్ ఏది కావాలన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు చేసి పంపిస్తాను. అలాగే అడ్వైజెస్ కావాలన్నా కూడా నేను ఇస్తాను. సో చూసారు కదా, ఇవన్నీ నేను నిన్న తీసుకొచ్చినవి అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.